సర్కార్ నిర్లక్ష్యం అన్నదాతకు కొండంత కష్టం తెచ్చిపెట్టింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కండ్ల ముందే నీటి పాలవుతుంటే రైతన్న గుండె చేరువైంది. కడుపున పెట్టుకుని పండించిన పంట అకాల వర్షానికి కొట్టుకుపోతుంటే అన్నదాత ప్రాణం విలవిలలాడింది. నాగర్ కర్నూల్ మార్కెట్ యార్డులో టన్నుల కొద్ది ధాన్యం వర్షార్పణమై రైతులకు గుండెకోతను మిగిల్చింది. అకాల వర్షం నాగర్ కర్నూల్ జిల్లా రైతులను నిండా ముంచింది. ధాన్యం కొనుగోలు చేయకుండా రోజుల తరబడి రైతుల్ని మార్కెట్ యార్డులో పడిగాపులు కాసేలా చేస్తున్న సర్కార్ నిర్లక్ష్యం పంటను నీటిపాలు చేసింది. నెలల తరబడి కష్టపడి పండించిన పంట అకాల వర్షానికి ఆగమవుతుంటే రైతుల గుండెలు పగిలిపోయాయి. పంటను ఎలాగైనా కాపాడుకోవాలనే తాపత్రయంతో జోరు వానను కూడా లెక్క చేయకుండా టార్పలిన్లు కప్పుతూ తడుస్తున్న పంటను కుప్పగా పోస్తూ రైతులు పడ్డ కష్టం చూస్తే ఎంత రాయి గుండైనా కరగక తప్పదు. కానీ రాతి గుండె కంటే కఠినమైన కాంగ్రెస్ సర్కార్ మాత్రం రైతులను గోసపెట్టకుండా మానడం లేదు. నెలల తరబడి రైతుల్ని మార్కెట్ యార్డుల్లో పడిగాపులు కాసేలా చేస్తుంది. వానలు అవుతుంది, దీని మీద పడిపోవాటి ఇవాళ గతే లేదు. మేము వచ్చి ఉడక 15 రోజులు వెళ్ళిపోతుంది. సంచులు లేవు, ఏవి లేవు, మందలించేటోళ్ళు లేరు, మాట్లాడేటోళ్ళు లేరు. మేమేం చేయాలి? మా పరిస్థితి ఏంది? మంది చిలకలు పట్టుకుంటుమి, చేస్తుంది, ఆకలి కొని దుబ్బకొని చేస్తుంది, ఈడ తెచ్చి నానుకుంటుమి. ఏం చేయాలి? ఇంకేంది అయ్యా చేసేది? మీరు చేసేది లేదు, మేము తినేది లేదు. ఎంతసేపు ఉన్నారు రైతును నష్టం చేసేదే, మీరు నష్టం అయ్యేదైతే కాదు. ఇప్పుడు అదే మొక్కలు 4 కిలోల మొక్కలు మేము కొనుక్కోవాలంటే 3000 కానీ 4000 కానీ మేము ఇయ్యనే ఏమంటారు అప్పుడు మీ చేతిలో పెట్టిన దగ్గర. ఇప్పుడు మావి మా బొడ్డే తెచ్చి లారీలు తెచ్చిపోసినా కానీ మాది ఇంత విలువ లేదు. మందలిచ్చేటోళ్ళు లేడు, మాట్లాడేటోళ్ళు లేడు మాతోటి. ఎన్ని రోజులు? మేము వచ్చి 15 రోజులు అవుతుంది. అధికారులు రాలే, ఎవరు రాలే మా తానికి. వచ్చిన వాళ్ళు లేడు, పోయిన వాళ్ళు లేడు, మందలిచ్చిన వాళ్ళు లేడు, మాట్లాడిన వాళ్ళు లేరు. నాగర్ కర్నూల్ జిల్లాలో మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోళ్ల కోసం రైతులు రోజుల తరబడి మార్కెట్ యార్డుల్లో వేచి చూస్తున్నారు. కాంట పెట్టిన ధాన్యాన్ని లోడ్ చేసేవారు లేక, అసలు తమను పట్టించుకునే నాదుడే లేక రైతులు ఎదురు చూస్తున్నారు. పంటను లోడ్ చేసే వరకు రైతులదే బాధ్యత అంటూ అధికారులు చెప్తుండటంతో అకాల వర్షాల నుంచి ధాన్యాన్ని కాపాడుకునేందుకు ప్రాణాల్ని రిస్క్ లో పెడుతున్నారు. ఇబ్బంది పడుతున్నాం, గట్టిగా పడుతున్నాం. వాళ్ళు రోజు అదే తప్పుతుర్రు. అది ఎత్తరా ఎక్కడ డిగ్లే తెలియదు. ఇక మరి ఇంకేమంటారు, ఏం చేస్తారో వాళ్ళకే తెలియాలి. ఇక అలా గోదావరిలో శిక్షణ కడతాం అని చెప్పారు. శిక్షణ లేదు, ఏం లేదు. ఇంకా వాళ్ళు అన్నది మనం వినాలి. ఇంకేమన్నా అంటే మనం వాళ్ళు చెప్పినట్టు వినకపోతే ఇక్కడ ఉన్నట్టే ఉంది. ఇక ఏం చేస్తాం మరి? మనం ఎదుకపోయి ఒకరు వేసేది కాదు, చేసేది కాదు. నెల్లికొండ మార్కెట్ యార్డుల్లో టన్నుల కొద్దీ మొక్కజొన్న కొనుగోళ్లకు సిద్ధంగా ఉంది. కానీ పట్టించుకునేవారు లేరు. దీంతో అకాల వర్షాల కారణంతో రైతుల కష్టమంతా నీటి పాలవుతుంది. 15 రోజులు వచ్చి ఇన్ని నెట్టు కట్టేసుకున్నాం. వానలు దాని కింద, వాన నీళ్ళు మొత్తం దాని కిందగానే పోతున్నాయి. ఎవరిని అడిగినా కూడా షెడ్లు వేస్తాం అది అని ఓ జోలు చెప్పి పంపించిండ్రు. ఇంకా రేపు మొత్తం అవి నాణ్యవే ఏం చేసినా తెలంగాణ తెలుస్తుంది. ఎందుకంటే నీ మొక్కలు పోకపోవడం వల్ల నిర్లక్ష్యం చేస్తుంటారు, ఏం చేస్తుంటారు అధికారులు మాకు తెలియదు. ఇంకా కొంచెం ఈ దయచేసి పెద్దలకు ఈ తొందరగా ఎత్తుకొని లేకపోతే షెడ్లను ఎండలో వేస్తే మాకు కూడా కొంచెం టెన్షన్ లేకుండా ఉంటుంది. పంటకాలం వస్తున్నందుకు మాకు లోపల వేసినా కూడా కొంచెం ధైర్యం ఉంటుంది. మా పనులు లేదో మేము చూసుకుంటాం. అన్ని బ్యాగుల కొరత, లారీల సమస్య, కొనుగోలులో నత్తనడకన కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ప్రజా ప్రతినిధులు, అధికారులు వచ్చి కొనుగోళ్లు వేగవంతం చేస్తామని హామీ ఇచ్చినా పరిస్థితి మాత్రం మారలేదని రైతులు మండిపడుతున్నారు. మేము తెచ్చి 15 రోజులు అవుతుంది మక్కలు తెచ్చేడికి. సంచులు ఇస్తాం, రోజు ఇస్తాం అంటుండ్రు, ఇస్తలేరు. ఎంపీ, ఎమ్మెల్యే అందరు వచ్చిండ్రు, చెప్పిండ్రు ఇస్తామన్నారు, ఇప్పటికి ఇస్తలేరు. రేకుల షెడ్ల నెట్ వేస్తామంటుండ్రు, నెట్ కూడా వేస్తలేరు. ఇలా 4 రోజులు చెప్తారు కానీ నెట్ వేస్తలేరు. అంత నిర్లక్ష్యం అయిపోయింది. రైతు మీద ఏమి ఇంత ఆలోచన అనేదే లేదు. ఎత్తుతామని చెప్పిండ్రు, కలెక్టర్ వచ్చిండ్రు, అందరు వచ్చిండ్రు, ఎత్తుతామని చెప్పారు. ఇప్పటికి ఎవరు పట్టించుకుంటూ లేరు. చెప్పిన వరకే, మాటలు చెప్పిన వరకే. తొందర ఎత్తా అని మేము చెప్తున్నాం. మాకు ఇక్కడ వానకి ఇబ్బంది అవుతుంది. రోజు ఇక్కడ కావాలండి వర్క్ పటాలు కట్టుకొని ఇక్కడ మేము చేను కాడ ఊసినట్లు ఊసినాం. ఇంత ఊసాము.
చేను కాడ ఇంటికాడ నల్లాలు పెట్టిపోతే అవే వారుతుంటాయి. ఈడ ఎక్కడిది ఇన్నుంటి జరగడమే లేదు. సద్దులు తెచ్చుకొని తింటున్నాం. వీళ్ళు ఇంత నిర్లక్ష్యం చేసి రైతుని ఇంత ఇబ్బంది పెడుతుర్రు. తొందర ఎత్తాలని చెప్తున్నాం. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా తిరస్కరిస్తారేమోనన్న భయంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని రైతులు ఆరోపిస్తున్నారు. వెంటనే తడిసిన మొక్కజొన్నను మద్దతు ధరకు కొనుగోలు చేసి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అన్నదాతలను పట్టించుకోవాలని, కొనుగోళ్లపై దృష్టి పెట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనాలని కోరుతున్నారు.